హనుమంతరావు గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? హనుమంతరావు గారు, మీరు ఏం చెప్తారు? యా, ఇప్పుడు మీరు ఒకటి విషయాలండి, ఆకునూరి మురళి గారు రిపోర్ట్ పైన అనేక అబ్జెక్షన్స్ ఉన్నవి. ఒకటి మేజర్ గా ఏమంటారంటే ఆయన ఇంగ్లీష్ మీడియం ఉండాలి అంటున్నాడు. ప్రతి ప్రీ ప్రైమరీ నుంచి మొదలు పెట్టుకొని యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా కేరళ తీసుకుందాము, తమిళనాడులో తీసుకుందాము, ప్రాథమిక విద్య ఏ భాషలో ఉందండి? మరి జనరల్ గా ఇన్ అవర్ ఇండియా those who speak in English fluently means only from Kerala into Tamil Nadu. They have proficiency in English. Even though they studied primary education in their own mother tongue. కాబట్టి ప్రాథమిక విద్య అనేటువంటిది మస్ట్ అండ్ కంపల్సరీ ఏం చేయాలంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కూడా ప్రాథమిక విద్య మాతృభాష బోధన ఉంటే ఆ విద్యార్థి మెచ్యూర్డ్ ఎక్స్పోజర్ కావడానికి అవకాశం ఉంటది. ఆ తర్వాత 6th టు యూనివర్సిటీ వరకు 100% ఇంగ్లీష్ మీడియం పెట్టండి. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఇది బేసికల్ గా సైకాలజీ చెప్పినటువంటి, ఎడ్యుకేషన్ చెప్పినటువంటి, మన దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సూచన. దీనిని ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం అని వస్తుందో ఆ స్టూడెంట్స్ అంతా కూడా మెచ్యూరిటీ అనేటివి లేకుంటది. మరి మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా అనేటువంటిది ఒక వస్తుంది. అందుకే చెప్తున్నాం ఏంటంటే ప్రాథమిక విద్య ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇట్ షుడ్ బి ఇన్ మదర్ టంగ్ అనేది పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చదువుతున్నామంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వీ కెన్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్స్. వేరాజ్ అవర్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, దేర్ పేరెంట్స్ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. హౌ కెన్ దే టీచ్? హౌ కెన్? ఇది ఒక పాయింట్. తర్వాత రెండవ పాయింట్కి వస్తే ఏమంటున్నారు అని అంటే ఎన్ఈపి 2020 5+3+3+4 అనింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని కాకుండా దాన్ని మళ్ళీ ఇక్కడనే ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా అనిపించింది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేస్తలేదు కానీ సరే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని సపరేట్ గా పెట్టిండ్రు. ఈ పెట్టిన క్రమం లోపల మళ్ళీ ఏమంటున్నారంటే దాదాపు ఇప్పుడు ఈ సిస్టమ్ లోపల ఒకవేళ ఇంట్రడ్యూస్ చేస్తే మండలానికి స్ట్రెంత్ ని యావరేజ్ తీసుకుంటే 1 లేదా 2 స్కూల్స్ పెట్టాలంటున్నారు. మరి మిగతా స్కూల్స్ ఎక్కడ వెళ్ళాలి? అది కూడా ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఈ మొత్తం స్కూల్స్ అంటే దాదాపు 26,000 ఉన్నటువంటి స్కూల్స్ ఇప్పుడు ఓవరాల్ గా తీసుకుంటానంటే ఒక 1000 స్కూల్స్ కన్నా ఎక్కువ కావు. మరి 1000 స్కూల్స్ కన్నా ఎక్కువ కానప్పుడు మిగతా 25,000 స్కూల్ ఎక్కడ వెళ్ళాలి? దీని ఆల్టర్నేటివ్ ఏముంది? సరే అట్లా కూడా చేసినాం. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఆ మండలంలో 1 లేదా 2 స్ట్రెంత్ ను బట్టి అంటున్నారు. మరి ఆ పిల్లల్ని తీసుకురావడానికి ఏమంటారు? ట్రాన్స్పోర్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ ఎవరు బేర్ చేయాలంటారు? పేరెంట్స్ చేయాలంటారు. మరి వాళ్ళకు మనము బుక్స్ ఇస్తున్నాము, డ్రెస్ ఇస్తున్నాము, ఇప్పుడు నెక్స్ట్ టై, షూ, బ్యాగ్ అన్ని కూడా కిట్ ఇస్తామంటున్నాము, అల్పాహారం పెడతామంటున్నాము, మధ్యాహ్న భోజనం పెడతాం. ఇవన్నీ పెడుతున్నప్పుడు ఇక ఈడికి వచ్చినప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఎందుకు పెట్టకూడదు? అంటే ఉదాహరణ చెప్తున్నా, అంటే ట్రాన్స్పోర్ట్ పెట్టుకునే స్థాయిలో లేరు కాబట్టి సమస్య ఏర్పడ్డది. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, ఇది పెయిడ్ ఎడ్యుకేషన్ కిందనే ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక రెండవది, ఈ యొక్క సిస్టమ్ లోపల టీచర్స్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రైవేట్ సెక్టార్ గా అవుతుంది. వాళ్ళు ఏమంటారు, ప్రతిది కూడా గవర్నమెంట్ సెక్టార్ లో అనేటువంటి ఫెయిల్ అవుతుంది, గవర్నమెంట్ సెక్టార్ పోతుంది, మొత్తం ప్రైవేటైజేషన్ అవుతుంది. మరి మీరు ఈ యొక్క రిపోర్ట్ లో ఏముంది? కంప్లీట్ గా టీచర్స్ అనేటువంటిది ప్యూర్లీ ఆన్ టెంపరరీ బేస్ అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా మళ్ళీ ఇంకేమంటున్నారు అంటే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇవ్వాలి. అది ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా ఏబిసిడి అని కేటగిరీ చేసి, అంటే జనరల్ గా వేరే డిపార్ట్మెంట్స్ లోపల పోలీస్ డిపార్ట్మెంట్, ఎల్ఐసి డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోపల సిఆర్ అని రాస్తారు. అంటే ఆ సిఆర్ బేస్ గా ఏంటంటే ప్రమోషన్స్ వస్తాయి అనేటువంటిది. ఇక్కడ ఏమంటున్నారు, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇస్తే అది బయటికి బహిర్గతం చేయమంటారు. తర్వాత నెక్స్ట్ ప్రమోషన్స్ ఏముంటాయి? ప్రమోషన్స్ లేవు.
తర్వాత రెండవది ఇంకా అందుట్లో ఇంకో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా హనుమంతరావు గారు అసలు నర్సరీ నుంచి 12th వరకు ఒకే బోర్డు ఉండడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటంటే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అలాగే ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఏం చెప్తారు? సార్ నేను ఒకటి ఏంటంటే ప్రైమరీ నుంచి 1 to 5th అనేటువంటిది అంటే ప్రీ ప్రైమరీ నుంచి 5+3 వరకు ఒక క్యాడర్ ఆఫ్ టీచర్స్ ఉండాలి. తర్వాత 3+4 అనేటువంటిది 3 ఇంకో క్యాడర్ ఉండాలి, 4 కి ఇంకో క్యాడర్ ఉండాలి ఇన్ జనరల్ గా ఆలోచన చేస్తే. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ రిక్రూట్మెంట్ అయిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ ప్రమోషన్స్ అనేటువంటి ఛానల్ ఉంటేనే ఆ టీచరు ఎంతూజియాజంగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రమోషనే లేనప్పుడు ఎన్ని సంవత్సరాల దాంట్లో పని చేయాలి, అదే క్యాడర్ లో పని చేయాలి, అదే విధంగా ఉండాలి. అంటే సర్పంచ్ నుంచి డిప్యూటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మినిస్టర్, ఇది ఒక ఛానల్ అయితే ఉంది కదండి. కాబట్టి ఇన్ని సర్వీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ లేదు అనేటువంటిది ఇది రాంగ్ సిస్టమ్ అనేటువంటిది మా యొక్క ఇక స్టూడెంట్స్ కి సంబంధించినటువంటిది ఒకే ప్రిమిసెస్ లోపట ప్రీ ప్రైమర్ నుంచి అప్ టు 12th స్టాండర్డ్ వరకు ఉన్నమంట ఆ స్టూడెంట్ కూడా డిస్సాటిస్ఫై కావడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే ఎలా స్టూడెంట్ ఎట్లా డిస్సాటిస్ఫై అవుతాడు అంటే అవే ప్రిమిసెస్ అయితే ఓకే ఎప్పటి నుంచి ప్రీ ప్రైమర్ నుంచి అప్ టు 12th స్టాండర్డ్ అంటే నియర్లీ 15 ఇయర్స్ అదే ప్రిమిసెస్ లోపల అదే ఉండడం వల్ల వాతావరణం ఎక్కడ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎక్స్పోజర్ కావడానికి అవకాశం ఏడు ఉంటది. అందుకే మన సిస్టమ్ లోపల ఏమన్నారు, ప్రైమరీ స్కూల్ ఒకటి, ఆ నుంచి నెక్స్ట్ హై స్కూల్ ఒకటి, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత యూనివర్సిటీ, ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు ప్లేస్ చేంజ్ చేసినప్పుడు టీచర్ ఫ్యాకల్టీ చేంజ్ చేసినప్పుడు ఆ స్కోప్ ఆ వాతావరణం అనేటువంటిది ఆ స్టూడెంట్ మెచ్యూర్డ్ కావడానికి 100% ఆ స్కోప్ ఉంటది. ఇదే విధంగా ఉంటే రొటీన్ అవుతుంది కాబట్టి ఎక్స్పోజర్ కావడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇది ఒక పాయింట్ అండి. ఇక రెండవ విషయం అండి, ఇంకొకటి ఇక్కడ బాగా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఈ యొక్క రిపోర్ట్ అనేటువంటిది చాలా లిమిటెడ్ గా రీసెర్చ్ చేసిండ్రు, విజిట్ చేసిండ్రు, ఒపీనియన్ తీసుకున్నారు. ఇది చాలా తప్పు. కాబట్టి రిపోర్ట్ ఉన్నటువంటి బేస్ గా అనేటువంటిది ఎక్కడ లేదు. తన ఓన్ ఫిలాసఫీని తన ఓన్ గా ఆలోచన చేసినటువంటిగా ఇంట్రడ్యూస్ ఎట్లా అనిపించింది. నాకైతే తెలియదు కానీ పెద్దలు గౌరవంలో ఆక్రమ మురళి గారు తన ప్రాథమిక విద్య ఏ భాషలో నేర్చుకున్నాడండి, ఇప్పుడు ఏ భాషలో మాట్లాడుతున్నాడండి? If a student is get knowledge or proficiency in his own mother tongue, it is easy to get competency in other languages also. నేను చదువుకున్న అప్ టు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివినా, మరి నేను ఈ రోజు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా అంటే ఎందుకు మాట్లాడలేను? కాబట్టి మన లాంగ్వేజ్ లోపట మన మాతృభాష లోపట ప్రావీణ్యత ఉంటే ఆటోమేటిక్ గా మిగతా భాషలు నేర్చుకోవడానికి, ఎక్స్పోజర్ కావడానికి, ఫ్లూయెన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. అయితే ఇదంతా బాగానే ఉంటుంది హనుమంతరావు గారు ఈ లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది. కానీ ఎక్కువ పేరెంట్స్ ఆసక్తి చూపిస్తుంది కూడా ఇంగ్లీష్ మీడియం వైపే కదా. ఒక పక్క ప్రైవేట్ స్కూల్ అని కూడా ఎల్కేజీ నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం అలవాటు చేస్తూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే ఉండాలి, ఇంగ్లీష్లోనే నడవడిక అలవరుచుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంకా తెలుగు మీడియం ప్రాథమిక విద్య ఇట్లా ఉండాలి అంటే ఎట్లా అవుతుంది, ఎట్లా కాంపిటీషన్ వస్తుంది? మారిస్తే సమూలంగా మొత్తం మార్చాలి కదా. నేను అదే చెప్తున్నాను సార్. ఫస్ట్ ఏంటిదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటి కంపల్సరీగా మదర్ టంగ్ లోనే ఉండాలి అనేది ఫస్ట్ ప్రపోజల్. ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో మార్చలేము అన్నప్పుడు గవర్నమెంట్ లో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఇంగ్లీష్ మీడియం. ఇంకా దానికి స్కోప్ లేదు. గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చేసింది. ఎక్కడ కూడా తెలుగు మీడియం కంపల్సరీ అని ఏం పెట్టలేదు. ఇంగ్లీష్ ఇస్ ఆల్ స్కూల్స్ ఆర్ అప్గ్రేడ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు, ఏ విధమైన ఫ్యాకల్టీ ఉంది ఆలోచన చేసిండ్రా? అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా సక్సెస్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేసిండు 6 to 10th అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం ఉండాలని. కానీ అక్కడ ఫ్యాకల్టీ ఎవరు చేశారని కాలేదు. అందుకే అతను సక్సెస్ స్కూల్స్ ఫెయిల్యూర్ కావడానికి ఒక రీజన్ కూడా అది కూడా. ఓకే వెంకటేష్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు?